తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో హైదరాబాద్లో బైపోల్ అనివార్యంగా మారింది. 6 నెలల లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా లేదా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతుంది? కంటోన్మెంట్ మాదిరిగా కాంగ్రెస్ కైవసం చేసుకోనుందా? బీజేపీ ఎంఐఎం వ్యూహాలేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన స్థానాన్ని మళ్ళీ వారి కుటుంబానికే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేస్తాయా లేదా అనేది మాత్రం మరింత ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ ప్రధాన పార్టీలు బరిలోకి దిగితే అభ్యర్థులుగా ఎవరిని పోటీలో నిలుపుతారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఆశావాహులకు టికెట్లు దక్కకపోతే వాళ్ళు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చ కూడా ఇప్పుడే మొదలైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల పరీక్షలో నెగ్గిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహ రచనకు కూడా సిద్ధమైనట్లు కనిపిస్తుంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే లాసెనందిత అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్ సీటును కూడా గెలుచుకొని హైదరాబాద్లో పార్టీ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మజ్లిస్ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తుంది. మజ్లిస్ సహకారంతో జూబ్లీహిల్స్ సీటును సునాయాసంగా కైవసం చేసుకోవచ్చన్న అంచనాతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గం నేతను దించితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అస్తం పార్టీ చేస్తున్నట్లు తెలుస్తుంది. యాదవ సామాజిక వర్గ నేత పేరును కూడా పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అంటేనే ఉప ఎన్నిక అనే పేరు కూడా ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిందే ఉప ఎన్నికలు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అదీ కాక గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం 25 నియోజకవర్గాల్లో 24 చోట్ల గులాబీ పార్టీయే విజయడంక మోగించింది. దాంతో హైదరాబాద్లో గులాబీ పార్టీ తప్ప ఇతర పార్టీలు గెలవడం కష్టమైన టాక్ కూడా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వర్ష షాకులు తలిగాయి. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్కు ఉప ఎన్నికలు అంతగా కలిసి రావడం లేదు. అప్పట్లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ గెలుపుతో బీఆర్ఎస్ ఉప ఎన్నిక సెంటిమెంట్కు బీటెలు వారిందనే చెప్పుకోవాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో ఓడిపోవడం గులాబీ పార్టీని షాకు గురి చేసింది. అక్కడ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆలోపే బీఆర్ఎస్ పార్టీకి మరో సవాల్ కూడా ఎదురవుతుంది. ఇలా గులాబీ పార్టీతో పాటు అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ ఉప ఎన్నిక సవాలనే చెప్పాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ సర్కార్కు కూడా ఈ ఉప ఎన్నిక అతిపెద్ద సవాలు. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను అస్తం పార్టీ నెరవేర్చలేదన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. పైగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వాల్సి ఉంది. మరోవైపు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వర్షం పడినప్పుడల్లా కరెంటు పోతుంది. వాన రాకడా కరెంటు పోకడా అన్నట్లు ఇక్కడ కరెంటు ఎప్పుడు పోతుందో, పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో చెప్పే నాదుడే కరువయ్యాడు. అయితే తాము ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్కో స్కీమ్ను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు అంటూ వస్తే తమదే గెలుపని బీఆర్ఎస్, బీజేపీ సవాలు విసురుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారికంగా ఎటువంటి కసరత్తు మొదలు కాకపోయినా రాజకీయంగా మాత్రం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయా పార్టీ నేతలు తమ గాడ్ ఫాదర్ల ద్వారా అధిష్టానం పెద్దల వద్ద లాబింగ్ మొదలుపెట్టినట్లు ప్రచారం కూడా బలంగా జరుగుతుంది.